మగువ ఛానల్ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఆనాటి అమ్మలైనా ఆధునిక అమ్మలైనా అమ్మ అమ్మే. అమ్మకు సాటి వేరేదీ లేదు. అమ్మ ప్రేమకసలు పోటీయే లేదు. కుటుంబ వ్యవస్థకు ఆధారంగా సమాజాన్ని నిర్మించే నిర్మాతలుగా ఎనలేని సేవలందిస్తూ బహుమానాలు బిరుదులు కోరని అపురూప త్యాగమూర్తులందరికీ ప్రత్యేక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా దేశ రక్షణకై సైనికులను అందించిన మాతృమూర్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు. చుట్టూ చీకటే ఉన్న భయం లేని, స్వార్థం గర్వం మచ్చుకైనా కానరాని, ప్రశాంతతకు ఆనందానికి నెలవైన నీ గర్భంలో నే శిశువునై అనంత విశ్వాంతరాలలో దాగిన అద్భుత ఆనందాన్ని చవిచూశాను. నీ చెయ్యందుకుని నీ స్పర్శను అనుభవించడానికై ఎంతో తపించాను. నన్ను ప్రసవించిన మరుక్షణం నీ ముద్దుతో ఆ స్పర్శను అనుభవించాను. నాకు జన్మనిస్తూ నీవు మరో జన్మ పొందావని తెలిసి కన్నీరై నీ పాదాలను వర్షించాను. అమ్మా, అందుకో నా ధన్యవాదాలు. ప్రపంచంలో అతి నిర్మలమైన, నిస్వార్థమైన, అవ్యాజ్యమైన ప్రేమ అమ్మది. తల్లి గృహ వ్యవస్థకు ఆధారం. మనం పుట్టక ముందే మనల్ని ప్రేమిస్తుంది అమ్మ. మనం పెరిగి పెద్దై గొప్ప పేరు సాధించాలని తపన పడుతుంది. ఆ ఆరాటంతోనే మన బొజ్జ నింపినా, ఏదైనా పని నేర్పినా, చదువు చెప్పినా, తప్పు చేస్తే తిట్టినా కొట్టినా మనం మేలు కోరే చేస్తుంది. మనం గొప్పవారు కావటమే కాదు, ఆనందంగానూ జీవించాలని ఆశపడుతుంది. మనకు విద్యాబుద్ధులు నేర్పడానికి చదువు చెబుతూనే కథలు కబుర్ల ద్వారా మంచి చెడు తెలియచేస్తుంది. అమ్మ ఒడిలో తలపెట్టుకుని విన్న విషయాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయి. మన బాల్యాన్ని మనకు నిత్యం జ్ఞప్తికి తెస్తుంటాయి. స్త్రీని ప్రేమ త్యాగాల మేలు కలబోత అంటారు. తల్లి సంరక్షణ ఆప్యాయతతోనే బిడ్డ తనదైన జీవితాన్ని మలుచుకోగలుగుతాడు. బిడ్డలను చూసి ఎన్నో కన్నీళ్లను కష్టాలను దిగమింగుకుంటుంది తల్లి. ఎన్ని ఒత్తిళ్ల మధ్య ఉన్నా బిడ్డ మొహం చూసి చిరునవ్వు చిందిస్తుంది. ఎన్ని పనులతో సతమతమవుతున్నా బిడ్డ ఆకలిని మరిచిపోదు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా బిడ్డ పెదవి నుండి జారే అమ్మ అనే మాటలకు తలొగ్గుతుంది. చుట్టూ ఎందరు ఉన్నా తన చూపు బిడ్డ బాగోగులపైనే ఉంచుతుంది. క్షణం తీరిక లేని గజిబిజి జీవన పోరాటంలో పోరాడుతున్నా బిడ్డ దగ్గరికి రాగానే వారిని మరింత దగ్గరకు తీసుకుని ముద్దు చేసి లాలిస్తుంది. అందుకే అమ్మ ఒక కల్పతరువు. తాను ఎన్ని గాయాలతో ఉన్నా, ఎన్ని విధాల కష్టపడుతున్నా పిల్లలకు తన అమృత ఫలాలను అందించాలనే తపనతోనే జీవించే కల్పతరువు అమ్మ. నే లోకాన్ని చూడకముందే నన్ను వలచిన ప్రేమతత్వం అమ్మ. నా ఏడుపుకు తల్లడిల్లే కరుణ హృదయం, నా నవ్వులకు ఆనందపడే లాలిత్యం, ఆకలి గొనకముందే కడుపు నింపే కమ్మదనం. అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు. అయినా చెప్పాలనే ఆశ ఆగడం లేదు. నాకు మరో జన్మంటూ ఉంటే మా అమ్మకు అమ్మగానే పుడతా, కాదంటే ఆమెకు బిడ్డగానైనా ఉంటా. అమ్మ ప్రేమ అనంతమైన ఆనందం. ఆమె నవ్వు నిత్య వసంత విహారం. ఆమె కోపం వేసవి తాపం. ఆమె పలకరింపు అమృతతుల్యం. అమ్మ ఒడి చల్లనిది,
ఆమె ప్రేమ కమ్మనిది. అమ్మ రూపం అపురూపం, ఆమె దీవెన దివ్యం. అమ్మమది స్వచ్ఛమైనది, ఆమె రుణం తీర్చలేనిది. అమ్మ అనే మాటతోనే ప్రతి కథ మొదలు. ఆమె తొలి ముద్దు పులకింతతోనే మన గమనం కదులు. యుగాలు మారినా తరాలు దాటినా తరగని మమత మాతృవాత్సల్యం. ఆమె అనురాగపు వెన్నెల జల్లులలో తడిచి తరించేదే ప్రతి ఒక్కరి జీవితం. నేటి టెక్ యుగంలో అమ్మలు కాస్త మారారు, అయితే అమ్మదనం మారలేదండోయ్. పిల్లల్ని కనకముందే వారిని ఎప్పుడు కంటే మంచిది, ఎలా పెంచాలి, ఏ విధంగా వారిని తీర్చిదిద్దాలి, ఇలా గర్భం దాల్చే విషయం నుండి వారి చదువుల వరకు అన్నీ ముందే ప్లాన్ చేస్తున్నారు ఆధునిక అమ్మలు. టెక్నాలజీని ఉపయోగించుకుని తమ మాతృత్వానికి కొత్త వన్నెలు అద్దుతున్నారు. మోడర్న్ మామ్స్ అంటే పిల్లలకు దూరంగా ఉంటారేమో అనుకుంటారు చాలామంది. అయితే కొందరు తప్పని పరిస్థితుల్లో దూరంగా ఉన్నా బిడ్డకు కావలసినవన్నీ ముందే అమర్చేస్తారు టెక్ మామ్స్. ఇక వారితోనే ఉన్నప్పుడు పిల్లలకు ప్రపంచంలోని ఆనందాలన్నీ మూటగట్టి చేతికి అందివ్వాలని తెగ ఆరాటపడిపోతుంటారు. మా పిల్లలు సౌష్ఠవంగా ఎదగాలి, మేటిగా చదవాలి, గొప్ప ఉద్యోగం చేసి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆరాటపడుతున్నారు. సమాజంలో కుటుంబంలో తల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది. ఇంట్లో ముగ్గురికే భోజనం ఉంటే నాలుగవదైన ఇల్లాలు తనకి ఆకలిగా లేదని చెప్పి భర్తకి పిల్లలకి కడుపు నింపుతుందని, ఆ త్యాగమే అమ్మ రూపమని అంటారు. అయితే నేటి ఆధునిక కాలంలో అమ్మలు ఇన్స్టెంట్ ఫుడ్ ఎలా రెడీ చేయాలి, అందరూ కలిసి భోజనం చేసేలా ఎలా చూడాలి అని ఆలోచిస్తున్నారు. దానికి కాస్త బయట నుండి సాయం పొందైనా సరే అందరికీ ఆరోగ్యకర ఆహారం అందించాలని, అలాగే తన కోసం తాను పర్సనల్ కేర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. జీవితంలో తాను త్యాగానికే కాక అన్నింటినీ ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా ఆనందంగా జీవించిన హ్యాపీ మామ్గా తన పిల్లలకు కనబడాలని ప్రయత్నిస్తున్నారు. ఏ కొత్త పోకడనైనా ఇట్టే అలవాటు పడి పిల్లలతో పోటీ పడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకొని తనదైన ముద్ర వేస్తున్న టెక్ మామ్స్గా గుర్తింపబడుతున్నారు. ఏది ఏమైనా టెక్నాలజీలు ఎన్ని మారినా మనం తప్పులు చేస్తే క్షమించే ప్రేమ, మన విజయాలకు మురిసిపోయే ప్రేమ, మన బాధలు చూసి తట్టుకోలేని ప్రేమ, మన జీవితానికి నిత్య వెలుగయ్యేది అమ్మ ప్రేమే. సాటిలేని అమ్మ ప్రేమకు, అమృత మూర్తులైన అమ్మలకు మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.